వచ్చేది సంక్రాంతి సీజన్ కాబట్టి తీర్ల ఆటల పోటీలు నడుస్తుంటాయి ఊర్ల పొంట. అక్కలకు ముగ్గుల పోటీలు, చిన్నలు పెద్దలకు పతంగులు ఎగిరిచ్చే పోటీలు, కొన్ని జాగల్లా ఎడ్ల పందాలు, బండలాగుడు పోటీలు పెడితే అటు ఆంధ్రలా జోరుగా అవుతుంటే కోళ్ళ పందాలు. పండుగకు ఇంకా షానొద్దులే ఉన్నది కదా, గిప్పుడెందుకు అంటారా చూడర్రి. అద్ది లెక్క తక్కువ దూరం పోలే వాళ్ళ మళ్ళా గుండ్రంగా వరుసుకుంది. ఈడుండి ఇసిరితే అంత దూరంలో పడ్డది పో. చేపలికి నుంటేనా పెద్ద పెద్ద కొర్ర మట్టలే వాడు కావచ్చు. ఇక ఇప్పుడు గీ కాకసుత చాలా దూరమే ఇసిరిండు. ఒకళ్ళెనుకొకళ్ళు వచ్చుడు వాళ్ళ ఇసురుడు. అన్నలు వచ్చి ఎంత దూరం పడ్డదని టేప్ పెట్టి కొలుసుడు. ఆవు వల ఇసిరే పోటీలే. పట్నం ముషీరాబాద్ మున్సిపాలిటీ గ్రౌండ్ లా గంగపుత్రులకు వలేసే పోటీలు పెట్టిండ్రు గంగపుత్ర మహాసభ సంఘపోళ్ళు. ఇయాల ప్రపంచ మత్స్య దినోత్సవం అట. చేపలు పట్టేటోళ్ళు దినామింత దగ్గుతుండే వరకు కుల వృత్తిని కాపాడుకుంటానికి ఇట్లా పోటీలు పెట్టిండ్రట. గంగపుత్రులను మొత్తము అన్యాక్రాంతం చేస్తున్నారు. అసలు చేపలు పట్టేవారే గంగపుత్రులు. ఇతర కులస్తులు ఓన్లీ వాళ్ళ జీవనం కోసమే తప్ప ఇది మా వృత్తి, మా జీవనాధారం కూడా ఇదే కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. అందరు పోటీ పడ్డాక ఎక్కువ దూరం వలని ఇస్టినోళ్లకు ఫస్ట్ ప్రైజ్ కింద 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద 500 ఇచ్చి సన్మానం చేసిండ్రు. కానీ ఏ మన్ని సుడుతున్నారా? చెరువు ఒడ్డుకు నిలబడి చేపల షికారి చూసినట్టే ఉన్నది. తెప్పల పోటీలు చూసినాం, పడవల పోటీలు చూసినాం, ఇప్పుడు వల ఇసిరే పోటీలు అన్నట్టు.